ఆపరేషన్ సింధూర్కు పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతుంది. ఇండియా చేస్తున్న చర్యల పట్ల పాకిస్తాన్ ఒకంత నిర్ఘాంతపోయిన పరిస్థితి. గత రాత్రి కూడా ఇండియాపైకి 50 డ్రోన్లను 3 యుద్ధ విమానాలను పాకిస్తాన్ పంపించిన నేపథ్యంలో భారత్ కూడా వాటిని సమర్థంగా తిప్పికొట్టి వాటిని పేల్చేసిన పరిస్థితి. S-400 యుద్ధ దాని ద్వారా వాటిని పూర్తిగా పేల్చేసిన పరిస్థితి. ఇప్పటికే పాకిస్తాన్ అసలు ఇండియా జోన్కి ఎందుకు వెళ్ళామని చెప్పేసి చైనాని ఆశ్రయించి మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి ఒక వేడుకుంటున్న పరిస్థితి. పాకిస్తాన్ ప్రధాని ఏదైతే ఉంటారో వాళ్ళ ఇంటి పక్కన కూడా ఒక యుద్ధ విమానాన్ని పంపించి పేల్చేసిన పరిస్థితి. పాకిస్తాన్ ప్రధాని కూడా ఇప్పుడు సేఫ్ జోన్లోకి వెళ్ళిన పరిస్థితి. ప్రస్తుతం మనం యూనివర్సిటీలో ఉన్న ప్లే గ్రౌండ్లో ఉన్నాం. ఇక్కడ కొంతమంది వాకర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, ఒక రకమైన యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. పూర్తిగా పాకిస్తాన్పై భారత్ యుద్ధం ప్రకటించింది. ఆపరేషన్ సింధూర్ ద్వారా అసలు మా జోలికి ఎందుకు వచ్చారని చెప్పేసి పాకిస్తాన్ ఒక రకంగా నిర్వహించిన పరిస్థితి. మీరు ఏం చెప్తారు సార్ ఒక భారతీయుడు? అందరూ కూడా స్పందించి 24 అవర్స్ అలర్ట్గా ఉండాలి. ప్రతి వాళ్ళని కూడా ఉత్తేజం చేసి ముందుకు వెళ్ళాలి అనేటువంటిదే మా యొక్క ఉద్దేశం. 26 మంది అమాయక టూరిస్టులను పొట్టన పెట్టుకున్నారు సార్ వాళ్ళు. మీరు మతం అడిగి మరి పొట్టన పెట్టుకున్నారు. దానికి ప్రతిదాడిగా పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడి చేస్తే మాపైన దాడి చేస్తుంది, మా అమాయకులపై దాడి చేస్తుంది పాకిస్తాన్ అంటుంది. ఏం చెప్పాలి? వాళ్ళు మన మీద అటాక్ చేసి వాళ్ళు మనల్ని క్వశ్చన్ చేసేది ఎక్కడ సార్? మనకు జరిగిన నష్టానికి మనం అందరం అలర్ట్గా ఉండి మనం ముందుకు వెళ్ళాలి తప్ప మనం వెనక్కి పోయి ఎక్కడో అక్కడ పడుకుంటే దేశం ఏమైపోతుందో తెలియదు కదా. మన స్పందన అంతే సార్, ప్రతి వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక పరిస్థితి తీసుకురావాలని. ప్రతి వాళ్ళను ముందుకు తీసుకెళ్లే పరిస్థితి రావాలి, జవాబుదారీతనం అని చెప్పేసి వీళ్ళు చెప్తున్న పరిస్థితి. సార్ చెప్పండి, మనమేమో ఉగ్రవాద శిబిరాలపై దాడి చేస్తుంటే వాళ్ళు పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళు ఎల్ఓసి వద్ద ఉన్న ప్రజలపై అమాయక ప్రజలపై దాడి చేసి వాళ్ళను చంపేస్తున్న పరిస్థితి. ఏ విధంగా చూడాలి పాకిస్తాన్ తీవ్రవాద దేశంగా ప్రకటించాలి. వాళ్ళు కావాలని కవ్వింపు చర్యలే దిగుతున్నారు. కాబట్టి మన భారతదేశం తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. వాళ్ళ ఉగ్రమూటాలను నాశనం చేసి తర్వాత పాకిస్తాన్లో ఉన్న పూర్తి తీవ్రవాదాలను నాశనం చేయడం చాలా గొప్ప విషయం. మన సైనికులు చాలా గొప్ప వ్యక్తులు, వాళ్ళందరికీ మా జోహార్లు. ప్లస్ వాళ్ళు ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని భారతదేశంతో మిత్రత్వంగా ఉండడం బెటర్, కానీ కవ్వింపు చర్యలు దిగితే ఆ దేశం సర్వనాశనం అయిపోతుంది. ఇప్పుడు ఇంత జరుగుతున్నా కూడా మిత్రత్వంగా ఉండడం సాధ్యమవుతుందంటారా పాకిస్తాన్? కావచ్చు, బుద్ధి తెచ్చుకోవడం అనేది సహజం. తెచ్చుకోకపోవడం అనేది ఇక వారి యొక్క దేశ పరిపాలన విధానం మీద పడి ఉంటుంది. ఓకే, పాకిస్తాన్ ఇప్పటికైనా బుద్ధి చెప్పాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఒక చిన్నారి ఉన్నారు, తను మాట్లాడుతూ ఉంటుంది. చెప్పమ్మా, ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధం అవుతుందిగా, తెలుసా నీకు? తెలుసు. ఏం చెప్తామ్మా? ఇండియా వెనక్కి అడిగేయదు. ఇండియా ఎప్పుడు పాకిస్తాన్తో యుద్ధం గెలుస్తుంది. ఇండియా వందే భారత్. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కాబట్టి ఐపీఎల్ కూడా రద్దు అవుతుందని చెప్పేసి ఒక వార్త వస్తుంది. నీకు ఐపీఎల్ కావాలా, ఇండియా కావాలా? ఇండియా కావాలి. ఐపీఎల్ వద్దా నీకు? వద్దు. ఏం చెప్తావు మీకు? నాకు ఐపీఎల్ వద్దు, ఇండియా కావాలి అని చెప్తాను. ఇలాంటి పరిస్థితుల్లో మాకు ఐపీఎల్ వద్దు, ఐపీఎల్ మళ్ళీ ఇంకోసారి చూడొచ్చు. ఇప్పుడున్న పరిస్థితి మాకు ఇండియాకు మేము సపోర్ట్గా ఉంటాం, మాకు ఇండియానే ముఖ్యం అని చెప్పేసి చిన్నారు కూడా చెప్తున్న పరిస్థితి. చూడాలి, యావత్ దేశం మొత్తం ఒకటైన పరిస్థితుల్లో పాకిస్తాన్ అసలు భారత్ ముందు నిలబడుతుందా, ఏం జరుగుతుందో వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపత్తో రాము, మెగానన్ టీవీ, వరంగల్.